మరొకసారి మీ అందరికి వందనాలండి. దేవుని వాక్యాన్ని విందాం. గత ఆదివారం మనం విన్నాం, పంపబడ్డాడు ప్రభు, ఈ లోకానికి పంపబడ్డాడు. తనంతట తాను రాలేదని, ఆయన తండ్రి చేత పంపబడ్డాడు. ఎందుకు వచ్చాడు? పంపబడ్డాడు కదా. తను వచ్చిన ఉద్దేశం ఆయనకి బాగా తెలుసు. చెప్తున్నా కదా, ఆయన మనలాగా పుట్టలేదు, కారణ జన్ముడు. అందుకే ప్రపంచం అంతా పరవశించి పండుగ చేసుకుంటుంది. ప్రభు పుట్టుక ప్రపంచానికి వింతైన సంతోషాన్ని తెచ్చింది. ఇంకా చెప్పాలంటే పరలోకపు సమాధానం భూమి మీదకి తీసుకుని రాబడింది క్రిస్మస్ ద్వారా. ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు దేవదూతలు ప్రకటించిన ఒక ఆశీర్వాదం ఏంటంటే, సర్వోన్నత స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకి ఈ భూమి మీద పరలోకపు సమాధానం కలుగునుగాక అని ఈ లోకాన్ని దేవదూతల సహితం దీవించడం జరిగిందండి. పిల్లరా, వచ్చిన కారణం 2 మాటలు చెప్పి ముగిస్తాను, బాగా ఆలకించాను. హెబ్రీ పుస్తకం, హెబ్రీలకు రాసిన పత్రిక, ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందో అక్కడ రాయబడుతుంది. 2వ అధ్యాయం 14-15 వాక్యాలు, 16 వాక్యం వరకు చదువుతాం. రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే అపవాదిని, మరణము యొక్క బలము గలవానిని, అనగా మరణము యొక్క బలం ఎవరిలో ఉందంటే అపవాదిలో ఉంది. ప్రియులారా, మనిషిని దేవుడు చేసినప్పుడు వారు చిరంజీవులుగా, చిరాయువుతో ఉండేటట్లుగా సృజించాడు. దేవదూతలకు ఎలాగైతే మరణం లేదో మనల్ని కూడా అలాగే చేశాడు. మరణము దేవుని సృష్టి కాదండి, మనం చేసుకున్న దాని యొక్క రిజల్ట్. పాపము వలన వచ్చిన జీతమే మరణం. మరణం ఒక బలమైందండి. ఆ బలమైన మరణాన్ని తప్పించుకోవటం ఏ మనిషి వల్ల కాలేదు. వింటున్నారా? మరణం అంటే మనిషికి భయం. ఈ మరణ భయం మనిషిని వెంటాడుతూ ఉంది. మరణం అంటే ఎందుకు భయం? ఎందుకో తెలుసా? చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికి వెళతాడో మనిషికి తెలియబడలేదు కనుక, బ్రతికున్నప్పుడే ఏదైనా చేయగలిగితే దాని యొక్క పర్యవసానం తర్వాత పొందుతాం గనుక జీవితం చాలా విలువైందండి. ఈ జీవితం ఇది అంతములేని జీవితం. దేహానికి మరణం ఉంది కానీ ఆత్మకి మరణం లేదండి. అనంతం. ఈ అనంతమైన జీవితానికి దేహములో ఉన్నంత వరకే భూమి మీద మనకు పని. దేహము విడిచిన తరువాత ఓ ప్రత్యేకమైన లోకానికి వెళ్తాం. 2 స్థలాలు, ఒకటి నిత్య జీవం, 2వది నిత్య నరకం. అయితే నిత్య జీవం, లేకపోతే నిత్యం. కామన్ ఏంటంటే నిత్యం, ఫర్ ఎవర్, ఎప్పటికీ అక్కడే ఉంటాం. ఇది జీవిత సత్యం అండి. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే
మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. మీకు తెలుసు కదా, దేవుడు వాక్యమై ఉండెను. ఆదిలో దేవుడేమై ఉన్నాడు విన్నారా? ఆది యందు యోహాను భక్తుడు తన సువార్తను ప్రారంభపు ఆ తొలి పలుకుల్లోనే ఏమంటాడంటే, ఆది యందు వాక్యముండెను. ఆది కాండంలో మొదటి వాక్యంలో ఏమన్నాడు మోషే గారు? ఆది యందు. ఈ రెండు పదాలు మనం గమనిస్తే ఒకదాని తర్వాత ఒకటి. ఇన్ ద బిగినింగ్, ఇంగ్లీష్లో చదవంటారు, దేర్ వాజ్ వర్డ్ ఇన్ ద బిగినింగ్. ఆది అనేది ఏదైతే ఉందో, ఆది యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి 2025 ఏళ్ళు అయింది. కానీ ఆయన ఎప్పటివాడు, ఎక్కడివాడు అంటే ఇన్ ద బిగినింగ్. ఆది అనేది ఏదైతే ఉందో, ఆది వింటున్నారా? బట్టలకు కూడా ఏమేమంటారమ్మా? అది అంటే నీ సైజు ఏదైతే ఉందో అది ఆది. వింటున్నారా? బిగినింగ్. ప్రియులారా, ఆలోచించా. ఈ ఆది బిగినింగ్ అనేది ఏదైతే ఉందో అప్పటి నుంచి ఆయన ఏమై ఉన్నాడంటే అక్కడ వాక్యముగా ఉన్నాడు. అందుకే వాక్యానికి అంత విలువ ఇవ్వాలి, వాక్యానికి అంత గౌరవం ఇవ్వాలి. ఆ వాక్యమై ఉన్న దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించడానికి రక్త మాంసాల్లోకి దిగి వచ్చాడు. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? దేవుడు రక్త మాంసాల్లోకి దిగి వచ్చిన దినం. వింటున్నారండి? వాక్యమై ఉన్న దేవుడు, పలుకుని కలుగుగా కానీ పలికిన దేవుడు. విన్నారా? తను పలికితే భూమి ఏర్పడింది, తను పలికితే వెలుగు పుట్టుకుని వచ్చింది, తను పలికితే సమస్త జీవరాశులు పుట్టుకుని వచ్చినాయి. అంత గొప్ప దేవుడు రక్త మాంసాల్లోకి రావటం విన్నారా? ఎంత గొప్ప కార్యం తెలుసా? ఎందుకు రావాల్సి వచ్చింది అంటే అక్కడ వివరంగా రాయబడుతుంది. ఆ పిల్లలు, తను సృజించుకున్న పిల్లలు, తను ఏర్పాటు చేసుకున్న ఆ పిల్లలు విన్నారా? తన పోలికలో విన్నారా? నరులని దేవుడు ఏ పోలికలో చేశాడో తెలిసిన? తన పోలిక. కింద మాట చదవండి. ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, ఆమేన్, ధరించుకుని ఉన్నాడు. రక్త మాంసములలో పాలివాడు ఆయను, ధరించుకొనెను. ఇవన్నీ కూడా మనం ఆ పదాలు చదువుతుంటే వాంటెడ్గా తీసుకున్నట్లుగా కనబడుతుంది. విన్నారా? ఇష్టపూర్వకంగా వాంటెడ్గా తీసుకున్నట్లుగా కనబడుతుంది. అంటే యేసు ప్రభు పుట్టుక లోకంలో అనేక మంది అనుకుంటున్నట్లుగా అందరిలో ఒక్కడు కాదు, ఈయనొక్కడే ఒక్కడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచించేద్దాం. రక్త మాంసాల్లోకి దిగి వచ్చిన వేళ ఆదిలో వాక్యమై ఉన్న దేవుడు, ఆదిలో వాక్యమై ఉన్న దేవుడు కృపా సత్య సంపూర్ణునిగా శరీరాన్ని దాల్చుకుని రక్త మాంసములలో పాలివాడాయను. ఎందుకు కావాల్సి వచ్చింది? ఎలా అయింది? ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ఎలాగుంటుంది? వాళ్ళ రూపం ఎలాంటి రూపం? ఆరేసి రెక్కలు. ఎట్టినారా? ముఖాన్ని ఎట్టినారండి? ముఖాన్ని దేవుని సముఖంలో కప్పుకుంటున్నారు ఆ వెలుగులు చూడలేక.
ఎట్లా 6 రెక్కలు. మనకు 2 చేతులు ఇస్తేనే ఆగట్లా, మనకు కూడా ఒక 6 రెక్కలు ఇస్తే బస్సుతో పని లేదు అమ్మా. ఫ్లైట్ కంటే ముందు మనమే పోదుము. అందుకని ఏమివ్వలేదండి. 6 వద్దులు కనీసం 2 అన్న ఇస్తే ఈ పక్షులన్నిటిని కంటే ముందు వేగంగా పరిగెత్తుతామేమో. ఎట్నారా? అందుకని మనకి ఏమి ఇవ్వలేదమ్మా. ఎట్నారండి? ఆ పోలికలు ఇవ్వలేదు. వాళ్ళ పోలికలు వేరు, వాళ్ళ రూపం వేరు, మన రూపం వేరు. ఆమె మనది ఎవరి రూపం? మీ దేవుడు ఎట్లా ఉంటాడు? నాలాగే ఉంటాడని చెప్పాలి. ఆమె ఎట్లుంటాడు? మన దేవుడు ఎలాగుంటాడండి? 6 డజన్ చేతులు ఇస్తే 3 తలకాయలు పెడితే ఉన్న ఒక తలకాయతోనే ఆగలేకపోతున్నాం. 3 తలకాయలు ఇచ్చుంటే గనక అదేదో పాముకు ముందో తలకాయ ఉంటుందట అమ్మా. ముందు ఒకటి, చివరి ఒకటి తలకాయ, 2 పాముల తలకాయ అంటారు దాన్ని. 2 తలకాయలు పాము అంటారు దాన్ని. ఎట్నారండి? అటు పరిగెడుతుంది. మనకు కనుక 2 తలకాయలు ఇచ్చుంటే ఒక తలకాయతోనే ఆగలేకపోతాం. 2 కానీ ఇచ్చుంటే అల్లాడిచ్చేవాళ్ళం కదూ. అందుకని ఏమండి, తన పోలికే, తన స్వరూపమే. ఆమె అద్దం ముందుకెళ్ళి నా ముక్కు బాగుందే, నా చెవులు బాగున్నాయి అనుకోకండి. అయ్యా, ఎద్దు ముఖమో పంది ముఖమో పెట్టకుండా నీ పోలికిచ్చావయ్యా ఆమె అని దేవుని మహింపరచ. అద్దం ముందుకెళ్ళినప్పుడల్లా ఎవరు మహింపరచాలి? నువ్వు. అమ్మా, ప్రభువా ఎంత చక్కని రంగు ఇచ్చావు నాయన, ఎంత చక్కని జుట్టు ఇచ్చావు ప్రభు, కర్లింగ్ అని అందాన్ని కాదు నువ్వు పొగడాల్సింది. దేవునికి ఇచ్చిన ఈ స్థితిని బట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న వర్తమానం చెప్పి ముగిస్తాను, బాగా ఆలకించాను. పంపబడ్డాడు, వచ్చెను, రక్త మాంసములలో పాలివాడు ఆయను. రెండోదిగా 15వ వాక్యం రాయబడుతుంది, 16వ వాక్యంలో, ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతానం అనగా రక్త మాంసములు కలిగిన స్వభావాన్నే ధరించుకున్నాడు. ప్రియులారా, ఆయన కూడా ఒక దేవదూతలాగా వచ్చుంటే ఎట్నరా, దగదగ మెరిసి వెలుగుతో, బలమైన కాంతి వేగముతో ఆయన ముఖ దర్శనం ఈ లోకంలో చేసి ఉన్నట్లయితే ప్రజలందరూ కూడా ఆయన దేవుడిగా అంగీకరించేవాళ్లే. విన్నారండి? దేవుడుగా వస్తే మనుషులకు చచ్చినట్టు ఒప్పుకోవాలి. అలా కాదు, ఆయన బలవంతంగా ఒప్పించేవాడు కాదండి. ఇష్టం లేకపోయినా ఒప్పించేవాడు కాదు. కొంతమంది అండి ఇష్టం లేకపోయినా కాపురం చేయట్లా, ఇష్టం లేకపోయినా తింటలా, కొన్ని నచ్చకపోయినా అలా చేయించేవాడు కాదు. మనస్ఫూర్తిగా తను ఎవరో తెలుసుకుని తన సత్యాన్ని గ్రహించి, రైట్, కొన్ని మాటలు చెప్పాలి, వాక్యంలోకి వెళ్తాం. దేవదూతల స్వభావాన్ని ధరించుకోకుండా అబ్రహాము సంతాన స్వభావాన్నే ధరించుకున్నాడు. ఏంటి ఆ స్వభావం? రక్త మాంసములు కలిగిన స్వభావం. ఇదే పత్రిక మీరు రోమా పత్రికలు చూస్తే ఇదే మాట, కొరింథీ పత్రికలు చూస్తే 1 కొరింథీ రక్త మాంసం 15 అధ్యాయంలో, 1 కొరింథీ 15 అధ్యాయంలో అధ్యాయం 1 కొరింథీ పత్రిక 45వ వాక్యం చదువుతారు. కడపటి ఆదాము అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవింపచేయు ఆత్మ ఆయను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రిక 8వ అధ్యాయం లేదా 5వ అధ్యాయం
19వ వాక్యం చదువుతారు. ఒకని విధేయత వలన అనేకులు ఏం చేయబడుతున్నారు? నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని అవిధేయత అనగా ఆదాము అవిధేయత అనేకులు ఏం చేసింది? పాపులుగా చేసింది. ఒకని విధేయత అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టుటకే, తన పవిత్రమైన రక్తాన్ని భూమి మీద చిందించడానికే పంపబడ్డాడు. ఒకని విధేయత అనేకులు ఏం చేస్తుంది? ఇప్పుడు నీతిమంతులుగా చేస్తుంది. ఆమేన్, ఆమేన్. సరే, ఆయన పంపబడ్డాడు. ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడుతుంది. 10వ అధ్యాయం 5వ వాక్యం నుంచి. ప్రవేశించినప్పుడు కోరలేదు కానీ నాకొక శరీరాన్ని అమర్చితివి, పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. చూడండి, ప్రభు సాక్ష్యం చెప్తున్నారు. ఎప్పుడైతే యెషయా ప్రవచించాడో, ఏమని ప్రవచించాడు? కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడుతుంది. క్రీస్తు పూర్వం 770 ఏళ్ల పూర్వం ప్రవచించిన ప్రవచనాన్ని ఎత్తి ప్రభు మాట్లాడతారు. అప్పుడు 770 ఏళ్ల క్రితం చెప్పబడినట్లుగా గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా దేనికి వచ్చాడు ప్రభు? ఎందుకు వచ్చాడు ప్రభు? తండ్రి చిత్తమును నెరవేర్చుటకు. ఆమేన్. యేసు ప్రభు ఎందుకు వచ్చారండి? ఏంటి తండ్రి చిత్తం? మనిషి ఆదాము పోగొట్టుకున్న మహిమ మరలా పొందాలి. ఆదాము ఏదేంలో ఏదైతే అధికారాన్ని పోగొట్టుకున్నాడో, స్వేచ్ఛను పోగొట్టుకున్నాడో, మరలా అది రావాలి. అందుకని మొదటి ఆదాము వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. కడపటి ఆదాము విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా మరలా ఎట్నరా. అందుకే బోర్న్ అగైన్, తిరిగి జన్మించటం, తిరిగి మరలా ఆ స్థితిని పొందటం. ఆమేన్, హల్లెలూయా. క్రిస్మస్ సందేశం ఏంటంటే స్టార్ కట్టి, ఇంటికి లైట్లు కట్టి, ఎన్నారా నాటుకోడు కోసి నీట్గా ఎవరికి పెట్టకుండా ముద్దుడుచుకునేది కాదు క్రిస్మస్. ఎట్నారా? క్రిస్మస్ సందేశం ఏంటంటే, క్రిస్మస్ సందేశం కారణ జన్ముడు నీ కొరకు పుట్టాడు. తండ్రి చిత్తమును గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం నెరవేర్చుటకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఓకే, రైట్. యేసు ప్రభు సశరీరుడిగా ఈ లోకంలో సంచరిస్తున్న దినాల్లో ఆయన తన నోట స్వయంగా చెప్పిన కొన్ని మాటలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వాక్యం కూడా చదువుదాం. చూడండి, యేసు ప్రభు స్వయంగా చెప్తున్న ఒక విలువైన మాట ఏంటంటే, పాపులను పిలవ వచ్చితిని కానీ నీతిమంతులను కనికరమనే కోరుతున్నాను కానీ బలిని కోరను అనే వాక్య భావం ఏంటో నేర్చుకోండి, తెలుసుకోండి అంటూ పైన చెప్పిన మాట ఏంటంటే, నేను పాపులను పిలవవచ్చితిని కానీ, ఎందుకు వచ్చాడట?
ప్రతి పాపంలో ఉన్న మనిషిని నీతి మార్గంలో నడిపించడానికి పిలవడానికి వచ్చాడు. రైట్. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారు. అక్కడ ఏమన్నాడు? పాపులను పిలవవచ్చితిని, బలిని కోరను కానీ కనికిరాన్ని కోరుతున్న. ఆ వాక్య భావం ఏంటో మీరు నేర్చుకోండి అన్నాడు. ఇక్కడ 17వ వాక్యంలో రోగులకే కానీ ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర్లేదు అని చెప్తూ మరలా అదే మాట చెప్తున్నాడు. పాపులను పిలవవచ్చితిని కానీ, అదేంటి కోడ్? పాపం అనేది రోగం. పాపం అనేది కంటికి కనబడని రోగం. కొంతమందికి కంటికి కనబడే రోగం ఉంటుంది, కొంతమంది కంటికి కనబడని రోగం ఉంటుంది. కామన్గా ప్రతి మనిషిలో కంటికి కనబడకుండా క్రియ చేసే రోగం పేరేంటంటే పాపం. మనిషి పతన అవస్థకు తీసుకెళ్ళేది పాపం. దేవునికి దూరంగా తీసుకువెళ్ళేది పాపం. పాపాన్ని కనుక విడిచిపెట్టకపోతే, పాపములో నుంచి మనిషి బయటికి రాకపోతే అది అన్ని జబ్బుల కంటే బహు ప్రమాదకరమైనది. అందుకే భక్తుడు ప్రవక్త యెషయా అంటాడు, ఇర్మియా అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, హృదయము అన్నిటికంటే ఘోరమైన. ఏంటి ఆ వ్యాధి అంటే? ఇదిగో పాపమే. హృదయం నిండా పాపాన్ని పెట్టుకుని నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఆ లోపల ఉన్న హృదయం క్లీన్ కాకపోతే, హృదయం దేవునికి ఆలయం, హృదయం దేవునికి ఇష్టమైన స్థలం అండి. అందుకని నీ హృదయంలో ఎవరు పడితే వాళ్ళకి చోటు ఇవ్వకండి, దేనికి పడితే దానికి అవకాశం ఇవ్వకండి. ఇది దేవుడు కోరుకున్న ఆలయం. అందుకని హృదయాన్ని చాలా పవిత్రంగా నిర్మలంగా మనం కాపాడుకోవాలి. ప్రియులారా, లేఖనం చెప్తుంది, ప్రభు చెప్తున్నారు, రోగులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యము కలవానికి వైద్యుడు అక్కర్లేదు అంటూ ఇక్కడ మార్కు సువార్తలు కూడా ప్రభు ఏమంటారంటే, పాపులను పిలవవచ్చితిని కానీ నీతిమంతులను పిలవ రాలేదు. లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వాక్యాలు. విన్నారా? ఒక్కొక్క చోట ఒక్కొక్క భావం వ్యక్తం చేస్తున్నాడు. విన్నారండి? ఇక్కడ మూడవదిగా లూకా సువార్తలు ఏమంటాడంటే, నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని. అది ఇప్పటికి ఏం కావాలని? అది ఇప్పటికే రగులుకొని మండవలనని. చదువున్నాను. భవబంధాల మధ్యలో దేవుణ్ణి విస్మరించే పరిస్థితుల్లో వాళ్ళని విడదీసి దైవత్వాన్ని తెలియజేయడానికి వచ్చాడు. వింటున్నారండి? ఎంతసేపు వింటున్నారండి? అత్త కోడళ్ళకి అన్నదమ్ములకి పడదండి, అది వైరం. అదే కనుక లేకపోతే మనిషిని దేవుడి దగ్గరికి రాలేడండి. అందుకని అందరినీ ప్రేమించండి, అతిగా ప్రేమించకండి. కొంతమందికి మనుషులు దేవుళ్ళు అవుతారు, అది దేవునికి విరోధం. మనుషుల్ని దేవుడిగా మనం ఎప్పుడు కూడా ఎంచకూడదు. దేవుడే, మనిషి. అందరిని ప్రేమించాలా, దేవుణ్ణి మాత్రమే సేవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, యోహాను సువార్తలో ప్రభు చెప్పిన కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వాక్యాన్ని చదువుతారు. విన్నారా?
నాకు అప్పగించిన దానిలో దేన్ని పోగొట్టుకోకుండా అంత్య దినాన వాడిని లేపటమే నన్ను పంపిన వాని చిత్తం. ఏంటారు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చేటట్టు. ఏంటంటే నశించిపోతున్న మానవుడిని నిత్య జీవంలోకి తీసుకెళ్ళటానికి. చనిపోయినను తిరిగి లేస్తాడు. 11 అధ్యాయాలు ప్రభు చెప్తారు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి లేపబడతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడికి ఎన్నటికీ చనిపోడు. అంటే ఇది ఏ మరణం? ఏ మరణం? దేహానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. మనిషికి 2 మరణాలు. ఏంటన్నారా? జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యానికి లోనైన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాల్లోకి వచ్చాడు. ఏ మరణం? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 21వ అధ్యాయం 8వ వాక్యం చదువుతారు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. ఆమె ఏది? దేహానికి ఒకటే మరణం. రెండో మరణం ఏంటంటే ఆత్మకు మరణం. అది కూడా ఎలాంటిదంటే అగ్ని గంధకములతో మండు గుండం, అందులో పాలు పొందుతారు. ఎవరెవరు? మరొకసారి పిరికివాళ్ళు అంటే యేసు ప్రభుని బహిరంగంగా ఒప్పుకోలేనోళ్ళు, లోపల ఒకటి బయట ఒకటి. పిరికితనం. అనేక మంది భక్తులు హతసాక్షులు ఎందుకు అయ్యారు తెలుసా? నిత్య జీవంలోకి వెళ్ళటం కొరకు. ఎట్నారండి? పిరికితనం. యేసు ప్రభు నమ్ముకున్నానని ధైర్యంగా చెప్పలేనోళ్ళు. ఎట్నారా? యేసు నా రక్షకుడని ఒప్పుకోలేనోళ్ళు. పిరికితనం. పిరికివాళ్ళు, అసహ్యులు, అవిశ్వాసులు. ఎట్నారా? విశ్వాసే కానీ అవిశ్వాసం. ఎప్పుడు చూడు నోరు తెరిస్తే ఏమో ఈ సంవత్సరం బాగలా, ఇదేనా కేకా బిస్కెట్ బాగుంటాయి సంవత్సరం. విన్నారండి? ఈ సంవత్సరం బాగాలేదు, అసలు ఏం బాగాల. ఏం బాగుంటుందా? తినేదా? తెలిసిటాకి జీవితం ఏది ఇస్తే దాన్ని నువ్వు ఆస్వాదించాలి తప్ప అన్నీ నువ్వు కోరుకున్నట్టుగా ఎప్పుడు దేవుడు చేయడని. దేవుడిచ్చిన దాన్ని నువ్వు మలుచుకోవటం తప్ప ఏది మనం అనుకున్నట్లుగా ఉండదు. అనుకున్నది అనుకున్నట్లయితే దేవుడితో పనే లేదు. కనుక దేవుడు ఏది అనుమతించినా దానికి తల ఒగ్గి వెళ్ళాల్సిందే తప్ప ఎట్నారండి ఏది మనం అనుకున్నట్లుగా కోరుకోకూడదు. ప్రియులారా, అవిశ్వాసులు, అసహ్యం, నరహంతకులు, వ్యభిచారులు, ఎవరో నరకానికి పోయేవాళ్ళు అంత ఎవరో మంత్రాలు చేసే కొంతమంది తంత్రికులు ఉన్నారు, మాంత్రికులు. అది ఎందుకు మన విగ్రహాల జోలికి వెళ్ళకూడదు? విగ్రహారాధన జరిగే చోటుకి ఎందుకు వెళ్ళమంటే ఇది, అది ఏదైనా కానివ్వండి. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారో తెలుసునండి? అగ్ని గంధకములతో మండుచున్న గుండములో పాలు పొందుతారు. ఇది 2వ మరణం. మనిషికి 2 మరణాలు ఉన్నాయి. దేహ మరణం, ఆత్మకు మరణం. ఈ రెండిటిని జయించాలి మనం. నీ దేహం మరలా పునరుత్థానపు శరీరంతో లేపబడుతుంది. నమ్మి బాప్తిసం పొంది క్రమంగా బలలో పాలుపొందుతూ ప్రభు అందుకే సాక్ష్యం చెప్పారు అక్కడ, తండ్రి నాకు అప్పగించిన వారందరినీ తిరిగి అంత్యదినము లేపటమే నన్ను పంపిన వాని చిత్తం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట, యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వాక్యం. త్వరగా. ఎట్నారండి?
ఆయన శిలువ మరణానికి అప్పగించబడటానికి ముందు తండ్రి ప్రభువుని వదిలేస్తాడని తెలిసినప్పుడు చాలా ఆతృతతో అడుగుతున్నాడు. ఏమంటాడు ఇక్కడ? నా ప్రాణము కలవరపడుచుంది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థించకుండా తప్పించు, అయినను విన్నారా? యేసు ప్రభు తెలుసు ఎందుకు వచ్చాడో. ఈ గడియ కొరకే, గ్రంథపు చుట్టలో రాయబడినవన్నీ నెరవేర్చుట కొరకే, ఈ గడియ కొరకే నేను వచ్చి తిని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పిలాతు న్యాయ విమర్శ చేస్తున్నాడు, విచారణ చేస్తున్నాడు. వీళ్ళు చాలా నేరాలు మోపుతున్నారు, అవన్నీ నీ ముఖంలో చూస్తుంటే నాకేం కనిపిస్తలేదు. వాళ్ళందరూ నిన్ను రాజు అంటున్నారు, ఇంతకీ నువ్వు రాజు అన్నాడు. చదువుతారా? మాటలు చదువుతారా? 18వ అధ్యాయం యోహాను సువార్త 37వ వాక్యం నుంచి. అమ్మ 36 కూడా చదువు. వింటున్నారా? యేసు ప్రభు స్టేట్మెంట్లు గమనిస్తున్నారా? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, అయితే నా ఫాలోయర్స్ ఎప్పుడు కొట్టి చంపేసేవాళ్ళు. వింటున్నారండి? యూదులో కంటపడకుండా నన్ను ఎప్పుడో నా సేవకులు తప్పించేవాళ్ళే. ఇహ సంబంధమైనది కాదు. నా రాజ్యం అంటున్నావు, నువ్వు రాజువా? ఏ రాజ్యానికి అంటాడు పిలాతు. మీరు అన్నట్లుగా నేను రాజుని. ఐఎమ్ ఎ కింగ్, ఐఎమ్ ఎ కింగ్, నేను రాజునే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పుట్టాడు? యేసు ప్రభు ఎందుకు పుట్టాడు ఆయనకు బాగా తెలుసు. ప్రపంచంలో ఏ దేవుడు ఏ కారణాన్ని చేత పుట్టాడు వాళ్ళు చెప్పలేకపోయారు. వాళ్ళందరూ కూడా సామాన్యమైన మనుషులు కనుక, వాళ్ళ గురించి ఏ గ్రంథంలో రాయబడలేదు కనుక వాళ్ళు చెప్పలేరు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చే గ్రంథపు చుట్టల్లో రాయబడ్డాయి. వాటన్నిటిని నెరవేర్చుటకు ఆయన శరీరాన్ని రక్త మాంసాల్లోకి దేవదూతల స్వభావం ధరించుకోకుండా ఎట్నారండి? రక్త మాంసాలు కలిగిన అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని రావటం జరిగింది. ఇక్కడ ప్రభు అద్భుతమైన మాట చెప్తున్నా, సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు నేను వచ్చి తిని. ఆమేన్. చాలండి. సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చి తిని. ప్రభు చెప్తున్నా. ఎందుకు పుట్టాడు? సత్యం. యేసు ప్రభు పుట్టక మునుపు ఏది సత్యమో తెలియదు, అందుకే కనబడిన దానికల్లా దండం పెట్టేవాడు. యేసు ప్రభు పుట్టినంత వరకు సత్యం అంటే ఏంటో తెలియదు. ప్రభు వచ్చిన తర్వాతే సత్యాన్ని గూర్చిన వివరణ తెలియజేయబడింది. ప్రభు చెప్తున్నారు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టి తిని. ఎందుకు పుట్టాడు ప్రభు? ఏంటి ఆ సత్యం? ఐఎమ్ ద ట్రూత్. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. విన్నారా? ఆ వాక్యాన్ని గూర్చిన సత్యం వివరించడానికే ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు సంచరించి, సత్యాన్ని గూర్చి 3.5 సంవత్సరాలు ప్రకటించి, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని ప్రకటించి, ఇదిగో ఆ స్వతంత్రులుగా చేయబడిన వారందరిలో నీవు నేను మనందరినీ నిలబెట్టిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడంటే ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావాన్ని ధరించుకోకుండా అబ్రహాము సంతానం యొక్క స్వభావం అనగా రక్త మాంసాల్లో పాలివాడు కావాల్సి వచ్చింది. మరొక చిన్న మాట, అదే
అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారు. చివరి మాట. ఎందుకు? ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకమును నిమిత్తం కావలసి వచ్చింది. తన సహోదరులలో వంటివాడు, సహోదరుల వంటివాడు మహిమను విడిచి మంటి శరీరంలోకి రావలసి వచ్చింది. తన సహోదరులలో వంటివాడు కావలసి వచ్చింది. అంటే వాంటెడ్గా తనను తాను తగ్గించుకుని రక్త మాంసంలోకి దిగివచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు తనంతట తాను పుట్టాడు. ఎవరో చెప్తే పుట్టలేదు. మనలాగా పర్పస్ లేకుండా పుట్టలే. ఆయన ఒక కారణ జన్ముడు. ఆయన లోక కళ్యాణార్థం రక్తము చిందించుటకు, అది కూడా ఎలాంటి రక్తం? గొడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపము తీసివేయుట అసాధ్యం. మరి భారతదేశపు ప్రామాణిక గ్రంథాలు కూడా ఘోషిస్తున్న మాట ఏంటంటే, పరమాత్ముడే పుణ్యదాన బలియాగముగా అర్పించబడితే కానీ సర్వ పాప పరిహారం కలగదు అని. ప్రియులారా, ఇంత వేగంగా ఇంత స్పష్టంగా లేఖనాలు చెప్తా ఉంటే చాలామందికి తమాషాగా ఒక నవ్వులాటగా కనిపిస్తుంది. నిజమని మూసినంత మాత్రాన అది ఎక్కడికి పోదాడు. వెలుగునిచ్చి అరచేత్తో ఆపినంత మాత్రాన అది ఆగేది కాదు. సూర్యుడి వెలుగుని ఎవడాపగలడండి? సూర్యుడి వెలుగుని అరచేత్తో ఆపి ఎంతసేపు ఆపుతో? ప్రియులారా, వెలుగు సంబంధుల గుట్టుకు ఆయన మనల్ని ఎట్నరా తానున్న స్థలంలోకి చేర్చడానికి. ఇంకా చెప్పాలంటే ఒకటే మూల మాట, మరణ భయము నుండి. ఏ భయం? మనిషి దేనికి భయపడ్డు? కానీ చచ్చిపోతామంటే భయపడిపోతాడు. సావుకు మాత్రమే భయపడతాడు. అదిగో ఆ మరణ భయము నుండి తప్పించడానికే, విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయన. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.